అదృష్టం లేదండి, ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అంటే ఒప్పుకోవడం. ఏం చేద్దామంటావు మరి? ఆ 10 లక్షలతో వీడిని మెస్సీ కన్నా బాగా తయారు చేసి అవును, కరెక్ట్ గా చెప్పేవరా నాయన. మెస్సీని చూడడానికి చాలా కష్టపడి నడిచి వెళ్తున్నాం. నాకు మెస్సీ ఎవరో కూడా తెలియదు. ఇదేంది హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మేము మెస్సీని కలవబోతున్నాం. మా ప్రపంచం ఫేవరెట్ వాడు మెస్సీ జెర్సీ వేసుకొని మరీ వచ్చాడు అనమాట. యాక్చువల్ గా ఫస్ట్ అనుకుంటే మా ప్రపంచం అన్నాడు, వద్దులే అమ్మ డబ్బులు వేస్ట్ అని అన్నాడు అనమాట. సరే అబ్బా మా కొడుకు ఇంతలా ఆలోచిస్తున్నాడు అని చెప్పి మేము కూడా డ్రాప్ అయిపోయాము. అనుకోకుండా మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసి ఇలా వెళ్తున్నాము అది ఇది అని అన్నారనమాట. మీరు వెళ్తున్నారా అంటే మేము వెళ్ళట్లేదు అని చెప్పా. అంటే ఇంకా మళ్ళీ ఫోన్ చేసి టికెట్లు తీసుకున్నా అని చెప్పారు. అయితే ప్రభంజన్ని పంపిస్తాను, మీరు ఎలాగ వెళ్తున్నారు కదా అని అన్నా. అలా 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 డిస్కషన్ లో మొత్తం ముగ్గురు 30,000 ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాం మెస్సీని చూడడానికి. మరి చూడగలమా లేదా అన్నది అయితే ఏది తెలీదు. కోల్కతాలో చాలా గొడవలు అయ్యాయి, కరెక్ట్ గా 10 నిమిషాలు కూడా లేదు మెస్సీ హైదరాబాద్ అవుతుందా లేదా అని కూడా అన్నారు. మేమైతే సరే పాజిటివ్ హోప్ తో వెళ్తున్నాం వాడు హ్యాపీనెస్ కోసం. ఎందుకంటే మెస్సీని కలవడం అని చెప్పింది కానీ సుష్మా కలవడానికి 10 లక్షలు అంట. అన్ని కలిపి 12 అవుతాడు. అంత అవసరం లేదనిపిస్తుంది. ఆ 10 లక్షలతో వీడిని మెస్సీ కన్నా బాగా తయారు చేసి అనిపిస్తుంది. అవును, కరెక్ట్ గా చెప్పేవరా నాయన. అది కూడా నాకు తెలిసి ఒక 30 సెకండ్స్ లో సెకండ్ ఇచ్చి హాయ్ అని చెప్పి ఫోటో తీసి పంపించేస్తారు. దానికి 10 లక్షలు అంటే వేస్ట్. ఒక కార్ అయినా వచ్చేస్తుంది కదా, మరి ఎడ్యుకేషన్ కూడా అయిపోతుంది. సో అదైతే అనుకోవట్లేదు. ప్రస్తుతానికి అయితే మాకు ఇప్పుడు 1.5 hours చూపిస్తుంది. చూద్దాం ఎలా అవుతుంది ఏంటి. మేము అసలు లోపలికి ఎన్ని గంటలకు వెళ్తాము, అసలు మేము వెళ్ళేంత వరకు మెస్సీ ఉంటాడో లేదో తెలీదు. ప్రపోజన్ ఆర్ యూ ఎక్సైటెడ్? అంతే, మీరు కూడా ఎక్సైటెడ్ అని ఫీల్ అవ్వాలి, వాడు బయటికి చెప్పడు కాబట్టి. ఫ్రెండ్స్ చెప్పేస్తున్నావా, వెళ్ళిపోయిన చెప్పావా? నేను అప్పటికి అన్నాను రామత్, సరే నేను డ్రాప్ అయిపోతాను, మీ ఇద్దరు వెళ్ళిపోండి, 3 టికెట్లు తీసాను కదా, ఎవరో ఒకరిని తీసుకెళ్ళిపోండి ఫ్రీగా, గిఫ్ట్ అని చెప్పండి కావాలంటే. నేను 8,000 ఇస్తే తీసుకెళ్తానని చెప్పాను. అలాగైనా పని ఏముంది, టికెట్ కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు వస్తున్నారు. యాక్చువల్ గా మేము చూసినప్పుడు అయితే 4,500 టికెట్ కూడా ఉంది, 6,000 టికెట్ కూడా ఉంది. కాకపోతే వీళ్ళు తీసుకున్న దగ్గర పక్కన దిగమని చెప్పాం అంతే. ఇప్పుడు పెంచేసారు రేట్లు. కాదు ఇప్పుడు కూడా ఉన్నాయండి, ఇప్పుడు ఇంకా తగ్గాయండి. 3,000 టికెట్ ఉందంటారా? పెంచేశారు, ఎందుకంటే అందరు కొనేస్తున్నారని అలా పెంచారంట. మా ఆయన యాక్చువల్గా నేను 2 టికెట్లు అన్నానండి, ముగ్గురికి తీసే అన్నారు. మరి తీసాక డబ్బులు వేస్ట్ చేస్తావా? చెయ్యం కదా. బట్ మా ప్రపంచం ఫుల్ ఎక్సైటెడ్ కాదో కానీ నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ మెస్సీని చూడడానికి. ఎందుకంటే అంటే వీళ్ళందరూ ఫుట్బాల్ ప్లేయర్ అని సరదా పడుతున్నారు కదా. సరే మనం కూడా చూద్దాము ఫుట్బాల్ ప్లేయర్ అని. అయితే ఎలా ఉంటాడో ఏంటో, మళ్ళీ నెక్స్ట్ రిటైర్ అయిపోతాడేమో కదా మెస్సీ. ఎలా ఉంటాడంటే ఏం పెళ్లి చేసుకుంటాడు, ఎలా ఉంటాడు ఆడ చూడాలి కానీ ఆడడానికి రావట్లేదు. అంత అదృష్టం లేదండి, ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అంటే ఒప్పుకోవడం. ఏం చేద్దామంటావు మరి? మెస్సీ పెళ్లి చేసుకుంటే అదృష్టం అని అనుకుంటే నువ్వు ఇలా ఇన్ని సౌకర్యాలు అనిపించు. టు బి ఫ్రాంక్, వుడ్ లేదు కానీ టచ్ వుడ్. రవి గారిని పెళ్లి చేసుకోవడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దిష్టి పెట్టకండి, చెప్పదు, దిష్టి పెట్టకూడదు చెప్పక. అంతా బాగానే ఉంది కానీ 70 అడుగులు విగ్రహం పెట్టడం అనేది మాత్రం అది నాకు ఎందుకో అతి అనిపించింది అనమాట. అంటే ఇండియాకి ఏదో చేసినట్టు కాదు కదా. ఇండియాకి ఏం చేయలేదు కానీ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. మనం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు, ఏ ప్రపంచం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఒక అతను మెస్సీ ఫోటోకి దండం పెట్టేసుకున్నాడు కదా. ఫోటో అది కూడా ఏంటో అనుకున్నాము కానీ మెస్సీ ఫోటోకి దండం పెట్టేసుకున్నాడు. అలా పిచ్చి ఉంటుంది అంతే. ఇది కూడా కోల్కతాలో ఎవరో చేయించారేమో. అద్భుతమైన ప్లేయర్స్ ఎందుకన్నా ఉన్నారు ప్రపంచంలో, లేరా? అరే ఫుట్బాల్లో మెస్సీ కన్నా అద్భుతమైన ప్లేయర్ లేరా? ఏం మాట్లాడుతున్నారా? లేరా ప్రపంచం? మెస్సీ కన్నా అద్భుతమైన ప్లేయర్స్ లేరా? మరి రొనాల్డో బాబు పీలే బనానా పీల్ కాదంట. మనస్ట్రీకి వెళ్ళిపోతున్నారు, రూట్ దాట్స్ నాకు తెలుసు. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జిట్ 60 ఎవరు పేలే?
మ్యారడోనా కూడా అన్నాడా? నాకు అలా ఎవరు తెలియదండి, కానీ ఒక్కటి In 600 meters, use the left lane to take exit 16 toward RGI Airport. ఓకే. ఒక్కటి తెలుసు ఏంటంటే, మరి అది ఆ వర్డ్ కి అర్థం తెలియదు నాకు. రొనాల్డో ఫ్యాన్స్ మెస్సీ ఫ్యాన్స్ ని సూయి చేస్తారని అంటారు. అంటే ఏంట్రా? ఏంటది? ఏమో కామెంట్స్ లో చూసాను నేను. కాదంటే ఏంటో మరి. సెలబ్రేషన్ అంటండి, ఏమో మరి. Slide left onto the ramp to RGI Airport. అనుకున్నట్టు మెస్సీని చూడడానికి అయితే వచ్చాము. లైవ్ కూడా చూసాం అనమాట. లైవ్ లో అయితే మాకు మెస్సీ కనిపించలేదు, ఇంకా రాలేదు. ఫ్రెండ్ లాగా రాహుల్ సిప్లిగంజ్ అయితే పాట పాడారు, ఇంకోళ్ళు ఎవరో యాంకరింగ్ చేశారు. అవన్నీ అయితే చూసాం. ప్రస్తుతానికి నడుచుకొని ఒక పావు గంట నడుచుకొని వెళ్తే ఇక్కడ ఏది లోపలికి ఎలా చేయట్లేదు అంటే కీ చైన్స్ అన్ని బయట పెట్టేస్తారంటే, కాబట్టి చాలా వరకు అన్ని మేము కార్లోనే వదిలేసి. ఎస్, మా అన్నయ్యలు పాపం బైనోక్లర్స్ అవి తెచ్చారు, అవన్నీ తీసి దాచారంట, తీసేసుకున్నారంట. కాబట్టి మేము ఉత్తి చేతులతో ఓన్లీ మొబైల్ పట్టుకొని కార్ కీస్ పట్టుకొని వెళ్తున్నాం. చూడు ఎంత ట్రాఫిక్. మనం నడుచుకొని పార్క్ చేసుకొని వస్తున్నాం కాబట్టి త్వరగా వెళ్తున్నాం. ట్రాఫిక్ అంతరాయం కలిగించకండి. 1 2 3 4 అని ఉంది. 6 కదా, 6 కదా గేట్. 1 2 3 4 అని ఉంది. మరి ఇటే చూపించింది, అన్ని ఒకటే ఉంది. బోల్ అంతమంది పోలీసులు కూడా ఉన్నారు. ఫుల్ ట్రాఫిక్ అదంతా కంట్రోల్ చేస్తారు లోపలికి. అవునా? చాలా దూరం. పద పద పద. చీకట్లో ఏం కనిపించట్లేదురా ప్రపంచం. గుర్రాల మీద పోలీసులు. మేబీ మెస్సీకి వెల్కమ్ చెప్తారేమోరా కదా, గుర్రం మీద వెల్కమ్ మెస్సీ అని చెప్పి. రేవంత్ అన్నా నీకు? ఓకే, రేవంత్ రెడ్డి గారు సీఎం మనకి. ఓకే, అక్కడ అన్నా అని రాసిందండి. ఏ వచ్చాడు అనుకుంటారా? రవి వచ్చినట్టు అన్నాడు. ఏం చేయలేం. మెస్సీని చూడడానికి చాలా కష్టపడి నడిచి వెళ్తున్నాం. మొత్తానికి వచ్చేసాం. ఏ మెస్సీ ఒక ఫోటో తీసుకురు. ఇలాగేనా డైరెక్ట్ గా తీసుకోలేవు. ఆడు ఫస్ట్ వెళ్ళిపోవాలి, మెస్సీ ఎక్కడ వచ్చేస్తాడు. మేము వెళ్ళిన గేట్ దగ్గరే పార్కింగ్ ఉంది, కాకపోతే మాకు తెలియక మేము చాలా దూరంలో పార్క్ చేసి నడుచుకొచ్చాం అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది అనుకున్నాం, మెస్సీ వచ్చేసారేమో అనుకున్నాం. బట్ మేము వెళ్ళేసరికి ఇంకా మెస్సీ రాలేదు. అందరూ అయితే ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. స్టేడియం పూర్తిగా నిండిపోలేదు, కానీ వచ్చిన వాళ్ళంతా కూడా మెస్సీ కోసం వచ్చినట్టుగా ఈజీగా అర్థమవుతుంది. అందరూ కూడా మెస్సీ రాక్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఇంత దూరం వచ్చే కన్నా టీవీలో మెస్సీని చూడటం బెటర్, ఎందుకంటే మాకు ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా కనిపించరు, కెమెరా జూమ్ చేసినా కూడా కనిపించరు. మా ఆయనకి 30,000 అనవసరంగా ఖర్చు పెట్టామని బాధపడుతున్నారు. అంటే అది 20,000 కట్టి టికెట్ చేసుకున్నారేమో. ఆ పైదా మరి అది కూడా కనిపించింది కదా. అదండి మ్యాటర్. రేవంత్ రెడ్డి కోసం ఎక్కువ అడుస్తారా, మెస్సీ కోసం ఎక్కువ అడుస్తారా? ఆబ్వియస్లీ మెస్సీ కోసం. ఎవరెవరు? మెస్సీ వచ్చాడంట. అరే మా ప్రపంచం ఇంకా మాట్లాడుతున్నారు. అరే అవునరా అని చెప్పాలి కానీ నీళ్ళు నీకు కాదు. అవునా కదా? Playing with a high press. మెస్సీ వచ్చాడా? Somewhere in the stadium. మెస్సీ మెస్సీ League Championship 4 times. మెస్సీ మెస్సీ
చిన్న చిరునవ్వుని చూసానండి నేను. పెద్ద నవ్వే. అది మనకి అదిగా. దూరం పెట్టరా? ఇంకా రాలే. ఇంకా లోపల ఉన్నాడు. అక్కడ నుంచి రావాలి కదా, ఇంకా వచ్చి అప్పుడు స్పేస్ వేస్ట్ Receive on the big screen. That is the man himself, Lionel Messi. అతనే మెస్సీ. అదే నాకు మెస్సీ ఎవరో కూడా తెలియదు. In action. All this ఎవరెవరు? యురాగ్వాయ్ ఆడతాడు స్వారెజ్. ఎవరు? యురాగ్వాయ్ స్వారెజ్. నాకు ఎవరు తెలియదురా. అక్కడ అక్కడ చూస్తున్నాడు. Ronaldo will get the second goal. In a moment, Hyderabad. Left side. Very, very soon. అక్కడ This city will witness history. మెస్సీ మెస్సీ చూసాను. All of you present here. everybody straight across me. If you can see Karan and I. పైకి చెయ్యొద్దురా. Hands over your head. యాక్చువల్గా మెస్సీ ఎవరు అని అడిగాను నేను. బట్ స్టిల్ మెస్సీ ఫ్యాన్. మెస్సీ స్టేడియంలోకి వచ్చారు, కానీ గ్రౌండ్లోకి వస్తారా రారా, లేదా కోల్కతా లాగే లోపల నుంచే వెళ్ళిపోతారా, బయట కూడా సరిగ్గా కనిపించరా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఈ లోపు అయితే ఒక మ్యాచ్ అయితే జరుగుతుంది, అంటే లోకల్ టీమ్స్ మధ్య మ్యాచ్ అయితే జరుగుతుంది. దాన్ని అయితే మెస్సీ చూస్తున్నట్టుగా స్క్రీన్ మీద మాత్రమే మాకు కనిపిస్తుంది, ఎందుకంటే మేమున్న ప్లేస్ మెయిన్ విఐపీస్ వచ్చే ప్లేస్ కి ఆపోజిట్ లో దూరంగా ఉందన్నమాట. ఈ లోపు అయితే సీఎం ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేసారు. సీఎం ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి కాసేపు మ్యాచ్ అయితే ఆడారు వాళ్ళ టీమ్స్ తో. అది కొంచెం ఎంటర్టైనింగ్ గా అనిపించింది. సీఎం ఫ్యాన్స్ కూడా ఉంటారు కాబట్టి సీఎం ఒక స్పోర్ట్స్ పర్సన్ లాగా ఫీల్డ్ లో దిగి ఆడడం అనేది ఫస్ట్ టైం కనిపించడం కాబట్టి అది కూడా ఒక స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు, మనం దాన్ని విట్నెస్ చేయడం అనేది. కాసేపు సీఎం టీం అండ్ వేరే టీం మధ్య ఆట చూసిన తర్వాత అసలైన మూమెంట్ రానే వచ్చింది. మెస్సీ అయితే ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయారు. మెస్సీ గ్రౌండ్లోకి అయితే వచ్చారు, కానీ ఆడతారా లేదా కోల్కతా లాగే కనిపించకుండా వెళ్ళిపోతారా అని చెప్పి చాలా మంది అయితే డౌట్ పడుతూ ఉన్నారు. బట్ అనుకోకుండా ఒక స్పెషల్ మూమెంట్ అయితే వచ్చింది. మెస్సీ గోట్ ఇండియా టూర్లో ఫస్ట్ టైం కోల్కతాలో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని గూగుల్లో మనకు కనిపించినా సరే, హైదరాబాద్లో మాత్రం ఒక స్పెషల్ మూమెంట్ని అయితే ఫ్యాన్స్ అందరూ విట్నెస్ చేసినట్టే అనిపించింది. మేము కూడా అందులో పార్ట్ అయ్యాం అనిపించింది. Lionel Messi. మెస్సీ ఆడే ప్లేస్ మాకు దూరంగా ఉంది ఎలా అనుకున్నాము. మెస్సీతో ఆడే వాళ్ళంతా విఐపీస్, మిగతా వాళ్ళందరూ ఏదో స్పెషల్లీ సెలెక్టెడ్ పీపులే అనుకున్నాము. బట్ మెస్సీ ఒకసారి గ్రౌండ్ లో ఒక రౌండ్ వేయడంతో పైసా వసూలైన ఫీలింగ్ అయితే అనిపించింది. మా ప్రపంచం ఫీలింగ్ చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొందరు సెలెక్టెడ్ పీపుల్, కొందరు సెలెక్టెడ్ పిల్లలతోనే మెస్సీ ఆడడం అయితే మిగిలిన పిల్లలకి గ్యారంటీగా బాధగా అనిపిస్తుంది. అసలు ఆ సెలెక్షన్ ఏ ప్రాసెస్లో జరిగిందో ఎవరికి కూడా సరిగ్గా తెలియకపోవచ్చు. సో అదొక్కటి కొంచెం కొంతమందికి డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. బట్ వచ్చిందంతా సంతృప్తిగా ఉండాలి కాబట్టి, ఒక ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందామని సాటిస్ఫై అవ్వాలి కాబట్టి మేము ఆ చిన్న సాటిస్ఫాక్షన్తో గ్రౌండ్ నుండి అయితే బయటకు కదిలాము.
మొత్తానికైతే ఓన్లీ మెస్సీ ఆటను చూడడానికి వచ్చిన వాళ్ళు, మెస్సీని కొంచెం డైరెక్ట్గా చూడడానికి వచ్చిన వాళ్ళు, మెస్సీని ఒకసారి చూసామన్న సాటిస్ఫాక్షన్తో స్టేడియం నుంచి మాలాగే తొందరగానే బయటకు వెళ్ళిపోయారు. సో ఫైనల్లీ మెస్సీని అయితే చూసేసాం. మా ప్రపంచం ఫుల్ హ్యాపీ. పోనీ అంటే ఖర్చు అయితే అయింది కానీ అదొక ఎక్స్పీరియన్స్ లైఫ్లో. నేను చిన్నప్పుడు శ్రీకాకుళంలో మాకు మ్యాచ్ అయినప్పుడు సునీల్ గవాస్కర్ మా శ్రీకాకుళం వచ్చి మ్యాచ్ ఆడుతుంటే అది దూకి వెళ్ళినప్పుడు ఆయన వెనకాల నన్ను పెట్టుకుని బాల్ పట్టుకున్నారు అనమాట. అది నాకు బాగా గుర్తు ఎప్పుడో చిన్నప్పుడు. సో అదొక ఎక్స్పీరియన్స్ లైఫ్ లో గుర్తుంది. ప్లస్ 8,000 రూపాయలు టికెట్ పెట్టాము. ఏంట్రా బాబు అంత పెట్టాం అనిపించింది కానీ మెస్సీ కొంచెం దగ్గర నుంచి అంటే గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ కొంచెం దగ్గర నుంచి వెళ్ళేసరికి చూసాము ఫోన్లే వర్తే అని అనిపించింది. సో నేను చెప్పేది అది ఎక్స్పీరియన్స్ అనేది మనం డబ్బుతో కొలవలేము. ఎందుకంటే చిన్నప్పుడు నాకు తెలియదు మా నాన్న టికెట్ పెట్టారో లేదో ఏమీ తెలియదు, నాకు వెళ్ళడమే గుర్తుంది. అలాగే ప్రపంచానికి నేను మెస్సీని చూశాననే గుర్తుంటుంది, ఇక్కడ ఎంత ఖర్చు పెట్టాం ఇది కాదు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చాం అనేది హ్యాపీగా అనిపించింది అనమాట. ఇప్పుడైతే ఇంకో ఆనందం ఏంటంటే వీళ్ళ అన్నయ్య మేము వెళ్ళేటప్పుడు అబ్బా అవసరమా ఇంత దూరం నడవడం అనిపించింది. మా అన్నయ్యలు డ్రాప్ చేశారు కొంచెం, అది హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ నుంచి నడుచుకొని వచ్చేసరికి ఇంకా పడిపోతాం అండ్ వాళ్ళు దింపేసరికి హాయిగా అనిపించింది అనమాట. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.